అండి. నమస్తే అండి. సార్ మీ పేరండి? నా పేరు ఒల్లూరు శ్రీనివాసరావు. ఒల్లూరు శ్రీనివాసరావు గారు. సార్ ఏ ఊరు ఇది? గుడిపూడి, సత్తనపల్లి మండలం. సత్తనపల్లి మండలం, పల్నాడు డిస్టిక్. సార్ ఏ రకం వేశారు మీరు? ఇది కస్తూరి. కార్తికేయ సీడ్స్ వారి కస్తూరి. ఎంత వేసారండి చేను? ఎకరంలో సాగు చేశారు. సార్ ఈ వెరైటీ ఎలా ఉంది? బాగుందండి, వేసుకోదగింది. వేసుకున్న వెరైటీ. తెగులు వైరస్ ఎలా ఉందండి? బొబ్బర అయితే రాలేదండి. చుట్టూ పచ్చేలు ఉన్నా కూడా బొబ్బర అనేది రాలేదు. ఓకే. ఇప్పుడు ఎన్ని కటింగ్ కోసారండి? 2 కోతలు కోసామండి. ఫస్ట్ కోసారు? ఫస్ట్ కోత ఒక నెల క్రితం కోసాం. నెల క్రితం. రెండో 18 క్వింటాలు కోసాం. తాలు ఎన్ని? 10 కిలోలు కూడా రాలేదండి. 7 తాలు లేదు. ఫస్ట్ లో 10 కిలోలు కూడా తాలు లేదు. 18 క్వింటాలు కోసారు. రేట్ అండి ఏ రేట్ పడ్డది? 18,000 ఊళ్ళోనే అమ్మాం. ఊళ్ళోనే అమ్మారు 18,000కి. సెకండ్ ఎన్ని కోసారండి? ఇప్పుడు కళ్ళంలో ఉన్నాయండి 7-8 క్వింటాలు అయితే. కోసి ఎన్ని రోజులు అవుతుందండి? ఒక 5-6 రోజులు అయింది. 5-6 రోజులు అవుతుంది. ఎన్ని 7 నుంచి 8 క్వింటాలు. 7 నుంచి తాలు అండి? తాలు ఇంకా ఏరలేదండి, ఏరాలి. ఓకే. ఓవరాల్ మీకు అర్థమైంది కదా? తాలు ఓవరాల్ ఒక 10 కిలోలు వస్తాయి. అంటే కింద పొంది అన్నీ వేసారు మొన్న ఏరినోళ్ళు. అవును. ఓకే. కింద వేసారు. ఒక 10-15 కిలోలు వస్తాయి. అయినా కూడా ఇప్పుడు కూడా మీకు పచ్చికాయ కానీ ఎలా ఉందో? పచ్చికాయ బాగుందండి. ఇంకా ఇంకో సుమారు ఎన్ని అయితే ఇప్పుడు? 8 నుంచి 10 క్వింటాలు అయితే అని నేను అనుకుంటున్నాను. 10 క్వింటాలు. చేను మొత్తం క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. వైరస్ అది ఎలా ఉందండి? వైరస్ అయితే అసలు లేదండి. నల్లికి కూడా తట్టుకుంది. వేసుకున్న వెరైటీ అయినా నెంబర్ 1 వేసుకునే వెరైటీ. ఓవరాల్గా ఎన్ని క్వింటాలు అయితే మీకు ఇప్పుడు? ఓవరాల్గా ఇప్పుడు కళ్ళంలో ఉన్నాయి కానీ కోసినాయి కానీ 10 క్వింటాలు అయితే అండి. ఈ ఒక 8 నుంచి 10 క్వింటాలు అయితే. అంటే 35 క్వింటాలు అబోవ్ అవుతాయి. ఒకటి అటు ఇటు 35. ఈ సంవత్సరం 35 క్వింటాలు అంటే నెంబర్ 1 వెరైటీ. తేజాలో నెంబర్ 1. వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ.